నిన్నటి దినము చర్చిలో ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించాం. చాలా రోజులుగా పెడుతూ ఉన్నాను గ్రూపులో. చాలా మంది ఇండ్లల్లోనే ఉన్నారు. ఇది వారి విచక్షణకే నేను విడిచిపెడుతూ ఉన్నాను. మేడగదిలో పస్కాను ఆచరించిన ప్రభువారు శిష్యులతో కలిసి కెద్రోను వాగు దాటి గెస్సెమనే తోటలోనికి వెళ్ళారు. చెమట రక్తముగా మారునంతగా ఆయన తీవ్రత చెంది ప్రార్థన చేస్తూ ఉండగా రాణువ వారు బంట్రౌతులు సైనికులు రాని వచ్చారు. ఆయనను బంధించి తీసుకుపోయారు. చివరికి పిలాతు అన్నాడు, చేసేది లేక మీ రాజుని మీరే సిలువ వేసి చంపండి అని పిలాతు చెప్పాడు. ఆయన మీద మ్రాను మోపారు. ఆయన దాన్ని మోసుకుంటూ కపాలమనబడిన స్థలము, దాన్ని గొల్గొత కలవరి అని అంటాం, ఆ కొండ మీదకి యేసు ప్రభువును తీసుకొని వచ్చారు. ఆయనతో పాటు మరి 2 దొంగలను కూడా ఆ రోజే సిలువ వేశారు. ఎడమ వైపున ఒక దొంగ, కుడి వైపున ఒక దొంగ ఉన్నారు. మధ్యలో ఉన్నవాడు మెస్సియా. మధ్యలో ఉన్నవాడు మన విమోచకుడు, లోక రక్షకుడు, దేవుని కుమారుడు. ఎడమ వైపున కుడి వైపున ఉన్నది 2 బందిపోటు దొంగలు. మనకు తెలుసు, యేసును బంధించిన నాటి నుండి సిలువకు ఎక్కించే వరకు ఎన్ని చిత్రహింసలు పెట్టారో అందరూ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆయన మాటలు ధ్యానం చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ మాటలలోని పరమార్థం, ఆ మాటలు రావడానికి ఆయన కలిగి ఉన్న వ్యక్తిత్వాన్ని మనము అన్వయించుకోవడం ద్వారా మనకు మేలు కలుగుతుంది. ఏ సంవత్సరం గుడ్ ఫ్రైడే చేస్తున్నా 7 మాటలు మనకు కంఠస్థమే. ఏమిటా మాట వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి అనేది మనం ధ్యానం చేయాలి. ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తిని 39 దెబ్బలు మాత్రమే కొట్టాలి. అందరూ వినాలి, 39 దెబ్బలు మాత్రమే కొట్టాలి. యేసు స్వామిని ఎన్ని దెబ్బలు కొట్టారో లెక్కే లేదు. శిలువ మీదకి ఎక్కించారు. ఆయన శిలువ మీద వేలాడుతూ ఉండగా కూడా కింద ఉన్న సైనికులు ఎంతగా ఎగతాళి అపహాస్యము చేస్తూ వచ్చారో మనందరికీ కూడా తెలుసు. జాగ్రత్తగా ఈరోజు మన జీవితంలో నిందలు, అవమానములు, అపహాస్యములు సర్వసాధారణం. అయ్యా బాబు, నేను ఈ నిందలు భరించలేను, అవమానములు సహించలేను అంటే అవని పైన ఉండలేము. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఇవన్నీ సహజము, సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు యేసు స్వామి ఎలా ప్రవర్తించాడో నేర్చుకోవడమే ఈ గుడ్ ఫ్రైడేలోని ఆంతర్యం. ఆయనను ఎంతగా హింసించారో మనకు తెలుసు, కానీ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ప్రధాన యాజకుల ముందు గాని, పిలాతు ముందు గాని, ఏ రోజు ముందు గాని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ రోజు మన జీవితంలో అది చేత కావడం లేదు. నోటికొచ్చిన దగ్గు ఎలా దగ్గేస్తామో నోటికొచ్చినంత మాట అలా మాట్లాడిస్తున్న అందరం కూడా. అందుచేతనే వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. నోటిని అదుపులో పెట్టుకోకపోవడమే దౌర్భాగ్యం. ఒకడు తన నోటిని అదుపులో పెట్టుకొనక భక్తి గలవాడనని చెప్పుకొనుట వ్యర్థమే. నేర్చుకోవాలి. యేసునాథుడు తిరిగి మాట్లాడితే ప్రపంచంలో ఒక్కడు మాట్లాడలేడు, కానీ ఆయన ఎప్పుడు అలా మాట్లాడలేదు. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు ఆయన వారి ఎదుట
నోరు తెరవలేదు. ఆయన వారి ఎదుట మౌని అయి ఉండెను. ఈరోజు మన కుటుంబాల్లో గొడవలకి కారణాలు, సంసారిక జీవితంలో కలతకు కారణాలు, సేవ పాడు కావడానికి కారణాలు, మనుషులు సంఘానికి దూరమైపోవడానికి కారణాలు మాట మాట మాట. అందుకే చెప్తాడు యాకోబు, నాలుక అగ్ని. నోటికి కళ్ళాన్ని పెట్టుకోకుండా ఒకవేళ మనం లొడ నోటికొచ్చిన మాటలు మాట్లాడితే గుడ్ ఫ్రైడే ఆచరించడం వ్యర్థం. ఆయన వారి ఎదుట నోరు తెరవలేదు. ఎంతేసి మాటలన్నారో మనకు తెలుసు. ఆయన శిలువ మీద వేలాడుతూ ఉండగా గేలి చేస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తున్నారు. రోషాన్ని కలిగించే మాటలు. దేవుని కుమారుడట, ఇతరులను రక్షిస్తాడట గాని వీడు రక్షించుకోలేడురా. ఇప్పుడు నిజంగా ఈ దైవ కుమారుడు గనక శిలువ మీద నుంచి దిగి వస్తే, బ్రో నేను మారుతాను, ఏ బ్రదర్ నేను నమ్ముతాను అన్నంత గేలి అపహాస్యం యేసు స్వామిని చేశారు. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేక మంది గేలి చేస్తూ ఉన్నారు, పరిహాసము చేస్తూ ఉన్నారు. నేను వింటున్నాను, అలా విడిచిపెట్టిస్తున్నాను, చూస్తున్నాను, చూడనట్టు దాటుకొని వెళ్ళిపోతున్నాను. ఈ సూత్రం యేసు నాదుని చెంత నేర్చుకున్నాను. ఇక ప్రతిదీ భూతత్వములో పెట్టి చూస్తే సేవ ఇలా జరగదు. నేను అంటున్నాను, మీ జీవితం హాయిగా ఆనందముగా సాగిపోవాలి అనంటే యేసుక్రీస్తు వారు కనపరిచిన ఆ సాత్వికాన్ని మనమందరము కూడా అలవర్చుకోవాలి. మొదటి మాటలో దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి పట్ల వాత్సల్యత ఉట్టిపడుతుంది, నేర్చుకోవాలి. మొదటి మాటలో దేవుని ప్రేమ జాలువారుతుంది, మనుష్యులందరి పట్ల యేసుక్రీస్తు వారి వాత్సల్యత సెలయేరుగా ప్రవహిస్తుంది. ఆయన పలికిన మాట మనకు తెలుసు, తండ్రి మీరేమి చేయుచున్నారో నిజంగా వీరు ఎరుగరయ్యా. ప్రధాన యాజకులకు తెలుసుండే, నిజంగా హింసిస్తున్న సైనికులకు తెలుసుంటే ఒక్కరు కూడా ఆయన మీద పల్లెత్తు మాట మాట్లాడారు. వారి కన్నులు మూయబడ్డాయి. విశ్వ మానవాళి విమోచన కొరకు దేవుడు ఆనాడు వారి హృదయాలు మూసేశాడు. వారి కళ్ళు మూయబడ్డాయి గనుక ఎంత భయంకరంగా ఆయనను హింసించారో. అందున సిలువలో వేలాడుతున్నవాడు తన సేవను ప్రారంభిస్తూ ఎన్ని నీతి సూక్తులు చెప్పాడో తెలుసా? ఇదిగో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా చూపించాలి. మీ శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకేమిటయ్యా గొప్ప? మీ శత్రువులను కూడా మీరు ప్రేమించినప్పుడే కదా గొప్ప కలుగుతుంది అన్న నీతి సూక్తులు ఎన్నో చెప్పాడు ఆయన. వినేవాళ్ళు అనుకొని ఉంటారు, చెప్పడం ఎవడైనా చెప్తాడు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలా, చాలులే బాగానే చెప్పావు బాబు అని మనసులో అనుకొని ఉంటారు. యేసు స్వామి భూమి మీద నివసిస్తున్న దినాలలో ప్రజలకు ఏమి బోధించాడో ఇప్పుడు దాన్ని అక్షరాల సిలువలో చేసి చూపిస్తున్నాడు. ఎందుకంటే కబుర్లు అందరము చెప్తాం, కానీ ఆ పలుకులు నెరవేర్చడంలో మనమందరము తప్పిపోతాం. ఏది చెప్పాడో అదే చేశాడు, ఏది చేశాడో అదే చెప్పాడు యేసునాథుడు. నా మాట వినాలి. ఈనాడు ప్రపంచమంతా యేసు స్వామి గురించి
చెప్పాలి అన్నప్పుడు ఒకే మాట చెప్తారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని చెప్పాడు యేసు స్వామి. అందరు వినాలి. ఎక్కడ ఏ బీజేపీ లీడర్, ఏ టీడీపీ లీడర్, ఎవ్వరు మైకిచ్చినా ఒకటే చెప్తారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని చెప్పాడు జీసస్ అని అంటారు. నిజానికి మనం ఒక విషయం గమనించాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆ మాట పలికింది వాస్తవమే. ఆయన చెప్పడానికి ముందు లేవియా ఖండము 19వ అధ్యాయము, లేవియా ఖండము 19వ అధ్యాయం మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకుంటే చాలా విషయాలు మీకు అందులో గోచరమవుతూ ఉంటాయి. దేవుడైన యెహోవా యేసుక్రీస్తు వారు ఈ మాట నోటి వెంబడి రాకముందే పాత నిబంధన గ్రంథంలో దైవజనుడు మోషే ధర్మశాస్త్రము ద్వారా ఏమి వ్రాయించాడో చూడండి. లేవియా కాండం 19వ అధ్యాయం, లేవియా కాండం 14 వచనం. ఒక్క నిమిషం, 13 వచనం మాల్తీ చదువు వినండి. నీ పొరుగు వానిని హింసించకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు. కూలివాని కూలి మరుసటి నాటి వరకు నీ యొద్ద ఉంచుకోకూడదు. చెవిటి వాణ్ణి తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట కర్రను అడ్డంగా వెయ్యకూడదు. నీవు నీ దేవునికి భయపడాలి. నేనెవరినో తెలుసా? యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చూపకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి ఎవ్వరికైనా తీర్పు తీర్చాలి. నీ ప్రజలలో కొండములాడుచు కొంప కొంపకి తిరిగి కలహాలు పెట్టకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చెయ్యకూడదు. ఏలయనగా నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టొద్దు. నీ పొరుగువాని పాపము నీ మీదకు రాకుండాన్నట్లు నీవు తప్పక తప్పు చేసిన వాణ్ణి గద్దించాలి. ఈ మాట వినాలి, ఈ మాట అందరూ వినాలి. కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు. తర్వాత నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సృష్టికర్త ఏనాడో చెప్పేశాడు. ఇక్కడ ఇన్ని విలువైన మాటల్లో నిజంగా మన జీవితాల్లో ఆచరించగలుగుతున్నామా? చెవిటోణ్ణి తిట్టొద్దు, గుడ్డివాణ్ణి ముందు కర్ర అడ్డం వెయ్యొద్దు, పొరుగు వాణిని హింసించొద్దు, మాటలతో బాధ పెట్టొద్దు, లేని వార్తలు పుట్టించొద్దు, పొరుగువానికి కీడు చెయ్యకూడదు. ఏనాటి కూలి ఆనాడే ఇచ్చేయాలి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. భేదవాడని పక్షపాతం చూపొద్దు, గొప్పవాడవని అభిమానము చూపొద్దు. ఇదిగో, ఇయ్యబడైనా నీకు కీడు చేశాడా, అపకారం తలపెట్టాడా, హాని చేశాడా? కీడుకి ప్రతి కీడే సమాధానం కాదు. వినాలి, కీడుకు ప్రతి కీడు చేయక నీ దేవుడైన యెహోవా నీ పైన కటాక్షము చూపునట్లు కీడు చేసిన వానిని కూడా సహించాలి. కీడు చేసిన వానికి కూడా మేలు చేయాలి. యాలయనగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్న మాట వచ్చి వందల వేల సంవత్సరాలైనా దానిని ఎవడు చేసి చూపించలేకపోయాడు భూమి మీద. దేవుడు ఏనాడో ఇచ్చాడు బలులు, అర్పణలు, ఇందులో బిజీగా ఉన్నారు తప్ప
యోధా మత నిష్ఠతో పొరుగువాణ్ణి కనీసం కన్నెత్తి చూడకుండా మాకు మేమే గొప్పంటూ యోధా మతస్థులందరూ ఎలా ఉన్నారో మనకు తెలుసు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమన్న మాట యోధా భక్తులలో, యోధా వారి జాతిలో ఎవరు నెరవేర్చలేకపోయారు. దేవుడు అదే చెప్తున్నాడు. ద్వేషం ఉంచుకోవద్దు, పగ పెట్టుకోవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈరోజు దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞ కలువరి సిలువలో ఎలా నెరవేరుస్తున్నాడో చూడాలి. నేనంటున్నాను, ఇన్ని గుడ్ ఫ్రైడేలు ఆచరిస్తున్నాం కదా, మరి ఆ క్రీస్తు తత్వం, ఆయన జీవన శైలి ఈ రోజుకి మనకు రాకపోవడం బహు విచారకరం. కీడు చేసిన వానికి కీడే చేస్తే మనము దేవుణ్ణి నమ్ముకోవడం ఎందుకు? గుడికి రావడం ఎందుకు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. హింసించిన వారిని కూడా ప్రేమించండి. అపకారము తలపెట్టిన వారిని కూడా క్షమించమని ఎవడు తండ్రిని వేడుకుంటాడో వాడే నిజమైన దేవుని కుమారుడు అని చెప్పాడు. ఈరోజు మీ కుటుంబాల్లో, మన జీవితాల్లో నిజంగా ఈ మాట నెరవేరుతుంది అంటారా? మాటకి మాట, దెబ్బకి దెబ్బ, చేతికి చెయ్యి, కాలుకి కాలు అన్నట్లు ఉందా వ్యవహారం? తనను హింసించిన వారిని కూడా అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు ఎరుగరు గనుక వీరిని క్షమించు. పేతురు అదే చెప్పాడు కదా, దూషణకు ప్రతి దూషణ అయినను, కీడుకు ప్రతి కీడైనా చెయ్యకండి. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి అయినా మనలను పిలిచాడు. ఈ మాట మాట్లాడడంలో, ఆ మాటలో ప్రేమ కనిపిస్తుంది, కరుణ కనిపిస్తుంది, సేవ కనిపిస్తుంది, మమత, సమత, మానవతల మేలి కలయిక ప్రభువైన యేసు శిలువలో పలికిన మొదటి మాట. మమత కనిపిస్తుంది, సమత కనిపిస్తుంది, మానవత కనిపిస్తుంది, ప్రేమ కనిపించింది, కరుణ కనిపించింది, సేవ తత్పరత కనిపించింది. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాడు. అన్నార్తులకు అన్నం పెట్టాడు, అభాగ్యులను ఆదుకున్నాడు, దుఃఖితులైన వారిని ఓదార్చాడు, రోగులను హక్కున చేర్చుకొని ఆయన స్వస్థపరిచాడు. ఏదా ప్రేమేదే? ఎక్కడుంది ఆ ప్రేమ అంటాడు కదా. ఇదిగో ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టాడు, ఇందులో ప్రేమ ఉన్నది. మన పాపములకు ప్రాయచిత్తముగా ఉండాలని దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు, ఇందులో ప్రేమ ఉన్నది. మన యొడల దేవునికున్న ప్రేమను ఎరిగిన వారమై మనము ఆయనను నమ్ముకొనుచున్నాము కదా. ఎలయనగా దేవుడు ప్రేమస్వరూపి. నేను చెప్తున్నానండి, నెంబర్ 1 దేవుని పట్ల ప్రేమ, పొరుగువాని పట్ల ప్రేమ. స్నేహితుడు కావచ్చు, తోడబుట్టిన వాడు కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, దేవునిని ప్రేమించి పొరుగువానిని ప్రేమించకపోతే అసలు మన జీవితానికి అర్థమే లేదు. ఎక్కడ చూచినా స్వార్థం, ఎక్కడ చూచినా అసూయ, ఎక్కడ చూచినా స్వార్థము ఏలుబడి చేస్తుంది. అందుకనే అశాంతి, అసమాధానం రాజ్యం చేస్తుంది. నీ హృదయంతో అందరినీ ప్రేమిస్తూ ఉండు. నీ హృదయమే ఒక దైవ పుణ్యక్షేత్రముగా వెలసిల్లుతుంది. తనను హింసించిన వారు అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్న యేసుక్రీస్తు వారి మనస్తత్వం ఈరోజు మనమందరము పునికి పుచ్చుకొని గృహాలకు వెళ్ళాలి. దేవుడు మనలను అట్టి ప్రేమ, కరుణ, క్షమాగుణముతో అలంకరించునుగాక. ఆమేన్.